హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆల్ చాప్టర్స్ని నేను డిస్కషన్ చేస్తాను. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా చాప్టర్స్ స్టార్ట్ చేయకుంటే ఆర్ ఎగ్జామ్కి స్టార్ట్ చేయకుంటే సో ఫ్రమ్ ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు అన్ని చాప్టర్స్ని నేను ఆల్మోస్ట్ కవర్ చేస్తాను. సో ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ నుంచి అట్ ద ఎండ్ ఎన్ని చాప్టర్స్ ఉన్నవి ఆ చాప్టర్స్ మొత్తం మనం కంప్లీట్ చేద్దాం. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ నుంచి క్లాసెస్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ కాదు, ఫస్ట్ కాన్సెప్ట్, ఇన్కమ్ ట్యాక్స్ కాన్సెప్ట్ ఉంది, ఏం లేదు అది చూద్దాము. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎంట్రీ నెంబర్ 82 ప్రకారం తీసుకొని వస్తారు యూనియన్ లిస్ట్లో. అండ్ ఇందులో వచ్చేసి లిస్ట్ 1 ఆర్టికల్ 246 అనేది డీల్ చేస్తుంది. 7th షెడ్యూల్ ఆఫ్ ఆర్టికల్ 6 మనకి ఎంసీక్యూస్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎంట్రీ నెంబర్ 82 ఏమి లిస్ట్ 1కి సంబంధించి షెడ్యూల్ 7 ఆఫ్ ఆర్టికల్ 246లో కాన్స్టిట్యూట్ చేసినారు ఈ ఇన్కమ్ ట్యాక్స్ని కలెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్లో అనేది ప్రతి ఒక్క ఇన్కమ్ అనేది ట్యాక్స్ పడుతుంది అదర్ దెన్ అగ్రికల్చర్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ ఒకటి మీకు ట్యాక్స్ పడదు. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఉన్నవి, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైనాన్స్ యాక్ట్ వస్తుంది, సర్క్యులర్స్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, అండ్ కోర్ట్ డెసిషన్. వీటన్నిటిని మనం కన్సిడర్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏం చేస్తారు, లెవీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ఆఫ్ ఇండియాకి ఇన్కమ్ ఎప్పుడు లెవీ చేయాలి అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో చెప్తారు. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్తో ఏం చెప్తారు, ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ని ఫార్మేట్ చేస్తారు. అంటే సిబిడిటీలో ఎవరెవరు ఉండాలి, పీసీ ఉండాలి, డీజీఐటీ ఉండాలి, అట్లా ఎవరెవరు ఉండాలి అని చెప్తారు. నెక్స్ట్ యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్లో ఏం చెప్తారు, అమెండ్మెంట్ ఇన్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఎఫెక్టెడ్ ఎవ్రీ ఇయర్ త్రూ యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్. నెక్స్ట్ సర్క్యులర్స్ ఎవరు ఇష్యూ చేస్తారు, సిబిడిటీ, దట్ ఈస్ సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్స్ టు క్లారిఫై ద మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ సర్టన్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. సో యాక్ట్లో ప్రొవైడ్ చేసిన కొన్ని ప్రొవిజన్స్కి సంబంధించి మీనింగ్స్ని అండ్ దాని యొక్క స్కోప్ని సర్క్యులర్స్లో డిస్కషన్ చేస్తారు. ఎవరు డిస్కషన్ చేస్తారు, సిబిడిటీ డిస్కషన్ చేస్తుంది. నోటిఫికేషన్ గివ్స్ ఎఫెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్ ఆర్ మేక్ అమెండ్మెంట్ రూల్స్. నెక్స్ట్ కోర్ట్ డెసిషన్స్ ఇంటర్ప్రిట్ ద వేరియస్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా. ఇన్కమ్ ట్యాక్స్ అనేది లెవీ ఎప్పుడు చేస్తామంటే ఏ దాని మీద లెవీ చేస్తామంటే టోటల్ ఇన్కమ్ పైన లెవీ చేస్తాము. అండ్ ఏ దానికి సంబంధించి అంటే ప్రీవియస్ ఇయర్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. సో ఇక్కడ పర్సన్ ఉంటాడు అండ్ అసెస్సీ ఉంటారు. ఎవ్రీ అసెస్సీ విల్ బీ ఏ పర్సన్ బట్ ఎవ్రీ పర్సన్ నాట్ బీ ఏ అసెస్సీ. అంటే పర్సన్స్లో ఎవరెవరిని ఇంక్లూడ్ చేయాలి, పర్సన్ ఇంక్లూడ్స్ ఇండివిజువల్, హెచ్యుఎఫ్, ఏఓపి, పిఓఐ అండ్ ఫామ్ పార్ట్నర్షిప్ ఫామ్. హెచ్యుఎఫ్ మీన్స్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఏఓపి మీన్స్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, పిఓఐ మీన్స్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఫామ్ అండ్ కంపెనీ. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అంటే ఏమి, అసెస్మెంట్ ఇయర్ అంటే ఏమి. ప్రీవియస్ ఇయర్ అంటే ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్. అంటే ఇట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31st March ఇన్ విచ్ ద ఇన్కమ్ హ్యాస్ బీన్ అక్రూడ్ ఆర్ అరైవ్డ్. సో నీ యొక్క ఇన్కమ్ ఏదైతే అక్రూ అయిందో, నీ యొక్క ఇన్కమ్ ఏదైతే రిసీవ్ చేసుకుంటావో ఆ ఇయర్కి నీకు అసెస్మెంట్ ఇయర్ అంటాము. అండ్ ఏదైతే నీ ఇన్కమ్ అక్రూ అయిందో ఆర్ నీ ఇన్కమ్ ఎప్పుడైతే ఎర్న్ చేసినావో ఆ ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అంటాము. అండ్ అసెస్మెంట్ ఇయర్లో ఆ ఇన్కమ్కి సంబంధించి నీకు ఏదైతే ఎర్న్ అయిన ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్కి నువ్వు ట్యాక్స్ పే చేయాల్సిన ఇయర్ అసెస్మెంట్ ఇయర్. సో ఇన్ కేస్ ఆఫ్ న్యూలీ సెటప్ బిజినెస్ ద ప్రీవియస్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే డేట్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ బిజినెస్. సో యాక్చువల్గా 1st April నుంచి ఎవరికైనా స్టార్ట్ అయ్యేది. అండ్ ఒకవేళ మీరు మిడిల్లో స్టార్ట్ చేసింటే మీకు మిడిల్ నుంచి ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎండ్ వచ్చేసి 31st March విల్ బి ద ఎండ్. నెక్స్ట్ అసెస్మెంట్ ఇయర్ మీన్స్ 12 months commencing on 1st April every year. నెక్స్ట్ ఎక్సెప్షన్ టు ద రూల్ దట్ ఇన్కమ్ ఈజ్ చార్జ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇన్ ద అసెస్మెంట్ ఇయర్. రెగ్యులర్గా మనం అసెస్మెంట్ ఇయర్లో ట్యాక్స్ పే చేయాలి. బట్ కొన్ని కేసెస్లో అసెస్మెంట్ ఇయర్లో కాకుండా ప్రీవియస్ ఇయర్లోనే పేమెంట్ చేసుకుంటాము. అంటే ఇన్కమ్ ఏ ఇయర్లో అయితే ఎర్న్ అయిందో ఆ ఇయర్లోనే ట్యాక్స్ పేమెంట్ చేసుకుంటాము. రెగ్యులర్గా ఒక ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ అయితే ఇంకొక ఇయర్లో ట్యాక్స్ పేమెంట్ చేయించుకుంటాము. నెక్స్ట్ ఇన్కమ్ ఆఫ్ అసెస్సీ ఫర్ ఎ ప్రీవియస్ ఇయర్ ఈ చార్జ్ టు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ ద అసెస్మెంట్ ఇయర్ ఫాలోయింగ్ ప్రీవియస్ ఇయర్. హౌఎవర్ ఇన్ ఫాలోయింగ్ కేసెస్ కొన్ని సెక్షన్స్లో ఆ రూల్ అనేది అప్లికబుల్ కాదు. అవి సెక్షన్ 172, సెక్షన్ 174, సెక్షన్ 174A, 175 అండ్ 176. సో 172లో ఏం చెప్తారు, షిప్పింగ్ బిజినెస్ ఆఫ్ నాన్ రెసిడెంట్. ఎవరైతే నాన్ రెసిడెంట్ పర్సన్ ఉంటారో, షిప్పింగ్ బిజినెస్ చేస్తుంటారో ఆ పర్సన్ ఇండియాకి వచ్చి అండ్ ఇండియా నుంచి వెళ్ళిపోయేటప్పుడు అతను నాన్ రెసిడెంట్ కాబట్టి మళ్ళీ ఇండియాకి వస్తారన్న డౌట్ ఉంటుంది ఆర్ ఇండియాకి రాకపోవచ్చు. సో ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో అప్పుడే అతనితో ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటాము. ఆర్ కొన్ని కేసెస్లో 30 days టైం ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎవరైనా లీగల్
రిప్రజెంటేటివ్ ఉంటే ఆ లీగల్ రిప్రజెంటేటివ్ పేమెంట్ చేపించవచ్చు. నెక్స్ట్ పర్సన్ లివింగ్ ఇన్ ఇండియా, ఎవరైతే పర్సన్ లివింగ్ ఇండియా ఉన్నాడో సెక్షన్ 174. సో మన కంప్లీట్గా ఇండియాని విడిచిపోతున్నాను అని తెలిస్తే, అంటే గుడ్ బై చెప్తున్నా అని చెప్తే, వెళ్తున్నా అని సాంగ్ వేసుకుంటే వాళ్ళకి ఆ ఇయర్లోనే ట్యాక్స్ కలెక్ట్ చేయించుకుంటాము. నెక్స్ట్ ఏఓపీస్ బిఓఐ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ ఫార్మ్డ్ ఫర్ ఏ పర్టికులర్ ఈవెంట్ ఆర్ పర్పస్. సో ఒక పర్టికులర్ పర్పస్ కోసం తీసుకొచ్చినారు అండ్ పర్టికులర్ పర్పస్ కంప్లీట్ అయిన తర్వాత అది క్లోజ్ అయిపోతుంది ఆర్ డిసొల్యూషన్ అయిపోతుంది. అట్లాంటి కేసెస్లో ఆ డిసొల్యూషన్ అయిపోయిన తర్వాత ఎవరెవరు పర్సన్స్ అసోసియేట్ అయినారు, ఎవరెవరు పర్సన్స్ బిఓఐ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఉన్నారు వాళ్ళని కనుక్కోవడం కష్టమవుతుంది. వేరే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క చోటికి పోవచ్చు, ఆ పర్సన్ మేని ఈ పర్సన్ మేని అట్లా చెప్పడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో 174 ప్రకారం ఏ ఇయర్ అయితే డిసొల్యూషన్ అవుతుందో ఆ డిసొల్యూషన్ అయ్యేటప్పుడే మనం ట్యాక్స్ పేమెంట్ చేసి పక్కకి రావాలి. సో 172 వచ్చేసి షిప్పింగ్ బిజినెస్, 174 వచ్చేసి పర్సన్ లివింగ్ ఇన్ ఇండియా, 174 వచ్చేసి ఏఓపీ బిఓఐ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. నెక్స్ట్ 175 పర్సన్స్ లైక్లీ టు ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ టు అవాయిడ్ ట్యాక్స్. ఎవరైతే ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తారో, ఎందుకోసం ట్రాన్స్ఫర్ చేస్తారంటే టు అవాయిడ్ ట్యాక్స్ని అవాయిడ్ చేయడం కోసం ప్రాపర్టీస్ని ట్రాన్స్ఫర్ చేస్తే సెక్షన్ 175 ప్రకారం ఆ ఇయర్లోనే అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్ సెక్షన్ 176. సో ఎవరైనా బిజినెస్ని డిస్కంటిన్యూ చేసింటే డిస్కంటిన్యూ చేసిన ఇయర్లోనే ట్యాక్స్ పేమెంట్ చేయాలి. అండ్ వీళ్ళకి ఇక్కడ రెసిడెంట్ పర్సన్ అయితే అసెస్మెంట్ ఇయర్లో కూడా పే చేయొచ్చు, వీళ్ళకి ఆప్షన్ ఉంది. సో 172, 174, 174A, 175, 176. నెక్స్ట్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఆఫ్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్. ఎవరైనా మీరు ఇన్కమ్స్ని అన్డిస్క్లోజ్ అండ్ మీన్స్ డిస్క్లోజ్ చేయకుంటే వాటికి రేట్స్ అనేది నార్మల్గా ఉండదు. నార్మల్ రేట్స్ వేరే ఉంటాయి. నార్మల్ రేట్స్ వచ్చేసి 5%, 10%, 5%, 20%, 30% అట్లా ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు డిస్క్లోజ్ చేయకుంటే మనకి రేట్స్ ఎట్లుంటాయంటే అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్కి చార్జబుల్ అట్ ద రేట్ ఆఫ్ 78%. 78% ఎట్లా వస్తుంది అంటే నార్మల్గా 60% పడుతుంది. 60%కి ప్లస్ 25% సర్చార్జ్ పడుతుంది, ప్లస్ 4% హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ పడుతుంది యాజ్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 115BBE. 115BBEలో చెప్పినారు. సో రేట్స్ ఏమున్నాయి 60% ప్లస్ 25% ప్లస్ 4%, మొత్తము టోటల్గా 78% పడుతుంది. అంటే 80%లో 2% తీసేస్తే 78% ట్యాక్సబుల్ అవుతుంది యాజ్ పర్ సెక్షన్ 115BBEలో పడుతుంది. అండ్ ఈ 115BBలో ఏవి వస్తాయి అంటే 115BBలో ఏమేమి వస్తాయి అంటే క్యాష్ క్రెడిట్ సెక్షన్ 68, 69, 69A, 69B, 69C, 69D. క్యాష్ క్రెడిట్స్ ఏమైనా ఉంటాయా అంటే మీకు బుక్స్లో క్రెడిట్స్ ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ చేయలేకపోతే ఆర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్వెస్ట్మెంట్స్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినారు బట్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, అంటే ఏ సోర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసినా అనేది చెప్పలేనప్పుడు 69 ప్రకారం ట్యాక్స్ పడుతుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ ఉంది, వాళ్ళు రైడ్కి వచ్చినారు, మనీ ఉంది, ఆ మనీని మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకున్నారు, అంటే పలానా బిజినెస్ చేసి నేను ఈ ఇన్కమ్ ఎర్న్ చేసినానని చెప్పలేనప్పుడు అది అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ అవుతుంది. సెక్షన్ 69A ప్రకారం ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎసెట్రా నాట్ ఫుల్లీ డిస్క్లోజ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ 69B. సో బి బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో బి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేయని ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా దొరికితే వాటికి సంబంధించి ట్యాక్స్ వేస్తాము 78%. నెక్స్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్, బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎక్స్పెండిచర్ వేసినారు, సో ఎక్స్పెండిచర్ అని చెప్పినారు, ఆ ఎక్స్పెండిచర్ సంబంధించి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాచ్మెన్ శాలరీ అన్నారు, మీ దానికి గేట్ లేదు, గేట్కి సంబంధించి పర్సన్స్ ఎవరూ లేరు, అట్లాంటి కేసులో సెక్షన్ 69C ప్రకారం సో ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ సెక్షన్ 69C ప్రకారం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే వాటిని 115BBE కింద 78% ట్యాక్స్ చేస్తాము. నెక్స్ట్ అమౌంట్ బారోడ్ ఆర్ రిపేడ్ ఆన్ హుండీస్ సెక్షన్ 69D. సెక్షన్ 69D హుండీస్కి సంబంధించి దట్ ఈస్ అమౌంట్ బారోడ్ కానీ ఆర్ రిపేడ్ కానీ అదర్ దెన్ పై పే చెక్తో చేస్తుంటే వాటిని ట్యాక్సబిలిటీలోకి వేస్తాము 69D ప్రకారం. సో 115BBE ఏ పడుతుంది 78%. 78% ఎట్లా వస్తుంది 60% ప్లస్ 25% ప్లస్ 4% విల్ బి ద ట్యాక్స్. సో టోటల్ ఇన్కమ్ మనకి టోటల్ ఇన్కమ్ గురించి ఎందుకు డిస్కస్ చేయాలి, టోటల్ ఇన్కమ్ పైన మనం ట్యాక్స్ పడుతుందని చెప్తాం. టోటల్ ఇన్కమ్ ఎట్లా అరైజ్ చేస్తాం, టోటల్ ఇన్కమ్స్ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. దట్ ఈస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ PGBP, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. దిస్ ఈస్ 5 హెడ్స్. అండ్ దీని తర్వాత మనం తీసేసేది డిడక్షన్స్ అండర్ సెక్షన్ చాప్టర్ 6A డిడక్షన్స్ని తీసేస్తాం. దాని తర్వాత రిలీఫ్స్ ఏమైనా ఉంటే తీసేస్తాం. వాటి తర్వాత రిడక్షన్స్ ఏమైనా రిబేట్స్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేస్తాం. వీటన్నింటిని తీసేసిన తర్వాత గ్రాస్ ఇన్కమ్ నుంచి వీటన్నిటి తీసేసిన తర్వాత
టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ టోటల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ వేస్తాము. సో టోటల్ ఇన్కమ్ ఈజ్ కంప్యూటెడ్ హ్యాస్ పర్ ప్రిఫరెన్స్ ఆఫ్ కంప్యూటింగ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద అసెట్స్. సో టోటల్ ఇన్కమ్ ఎట్లా డిటర్మిన్ చేస్తాము? స్టెప్ 1 డిటర్మినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ స్టేటస్. ఆ పర్సన్ రెసిడెంట్ పర్సనా ఆర్ నాన్ రెసిడెంట్ పర్సనా చూసుకుంటాము. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్ అండర్ డిఫరెంట్ హెడ్స్. డిఫరెంట్ హెడ్స్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, శాలరీస్, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్ ఆర్ అదర్ సోర్సెస్. ఏ హెడ్ కింద కావాలంటే ఆ హెడ్ కింద. కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండర్ ఈచ్ హెడ్ ఆఫ్టర్ ప్రొవైడింగ్ పర్మిషబుల్ డిడక్షన్స్ అండ్ ఎగ్జామ్షన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఉందనుకోండి, డిడక్షన్ అంటే సెక్షన్ 24 ఉంటుంది. ఆర్ ప్రాపర్టీ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ ఉందనుకోండి, సెక్షన్ 16 ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ 50% ఉంటుంది. సో అట్లా 30% ఏ రెస్పెక్టివ్ హెడ్కి సంబంధించి రెస్పెక్టివ్ డిడక్షన్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రొవైడ్ చేసి డిడక్షన్ని క్లెయిమ్ చేస్తాము. రెస్పెక్టివ్ హెడ్స్లో రెస్పెక్టివ్ ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటే వాటిని ప్రొవైడ్ చేసి డిడక్షన్ క్యాలిక్యులేషన్ చేస్తాం, నెట్ ఇన్కమ్కి తీసుకొని వస్తాం. తర్వాత క్లబ్బింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇన్కమ్, స్పౌస్, మైనర్ చైల్డ్ ఎవరైనా ఉంటే వాటిని కూడా కన్క్లూడ్ చేస్తాం. ఇక్కడ మైనర్ చైల్డ్ అంటే మ్యారీడ్ అయిన డాటర్ చైల్డ్ కూడా, మ్యారీడ్ అయిన మైనర్ డాటర్ కూడా కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ సెట్ ఆఫ్ అంటే మ్యారీడ్ అయింది కాబట్టి వాళ్ళు మైనర్ కాదని చెప్పడానికి లేదు. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ లాసెస్. వాటికి సంబంధించి ఇన్కమ్స్ ఏమైనా ఉంటే వాటిని సెట్ ఆఫ్ చేసుకోవడం మీన్స్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ ఇన్కమ్స్ని యాడ్ చేసిన తర్వాత సెట్ ఆఫ్స్ ఏమైనా ఉంటే ఆర్ క్యారీ ఫార్వర్డ్ ఏమైనా ఉంటే వాటిని కూడా సెట్ ఆఫ్ ఆర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. సెట్ ఆఫ్ చేసుకోవడానికి మనకి కొన్ని కేసెస్లో 4 years ఉంటుంది, కొన్ని కేసెస్లో 8 years ఉంటుంది, కొన్ని కేసెస్లో ఇండెఫినెట్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్. సో అవన్నింటిని యాడ్ చేసుకుంటూ వస్తే మనకి గ్రాస్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్షన్స్ ఫ్రమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ తీసేస్తాం. డిడక్షన్స్ మీన్స్ దట్ ఈస్ చాప్టర్ 6 డిడక్షన్స్, దట్ ఈస్ LIC 80 నుంచి 80U వరకు. డిడక్షన్స్లో మనకి ఇన్కమ్ బేస్డ్ డిడక్షన్స్ ఉంటాయి అండ్ ఎక్స్పెండిచర్ బేస్డ్ డిడక్షన్స్ ఉంటాయి. సో ఏ డిడక్షన్స్ అప్లికబుల్ అయితే ఆ డిడక్షన్స్ని రిమూవ్ చేసి నౌ వీ విల్ రీచ్ ద కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. నెక్స్ట్ ఆ టోటల్ ఇన్కమ్ పైన ట్యాక్స్ లయబిలిటీని క్యాలిక్యులేషన్ చేస్తాం. ట్యాక్స్ లయబిలిటీని ఏ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తాం? అప్లయింగ్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ మెన్షన్ ఇన్ ద యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్. సో ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నామో ఆ ఫైనాన్షియల్కి సంబంధించిన యాన్యువల్ ఫైనాన్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో ఏ రేట్స్ అయితే స్పెసిఫై చేసినారో అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ యాజ్ ద కేస్ మేబీ వాటిని ట్యాక్స్ లయబిలిటీ పైన వేస్తాము. సో ఇప్పుడు ఆ ట్యాక్స్ రేసెస్ ఏవేవి ఉన్నాయని చెప్తాము. సో ఇండివిజువల్ ఎవరైతే పర్సన్ నాట్ ఆప్టెడ్ ఫర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 115BAC. సో 115BACని ఆప్ చేసుకొని వాళ్ళకి ట్యాక్స్ రేట్స్ ఎట్టున్నాయి. రేట్ ఆఫ్ ట్యాక్సెస్ వచ్చేసి జస్ట్ అ సెకండ్. ఓకే, రేట్ ఆఫ్ ట్యాక్సెస్ వస్తున్నాయి. ఎవరైతే 115BACని ఆప్ చేసుకోకుండా ఉంటారో అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని ఆప్ చేసుకొని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ట్యాక్స్ రేట్స్ ఎట్లుంటాయంటే అప్ టు 2,50,000 ఉంటే వాళ్ళ బిలో 60 years ఆర్ బిలో 60 years ఉన్న వాళ్ళకి నిల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది. ఒకవేళ అప్ టు వాళ్ళ ఏజ్ వచ్చేసి 60 years ఆర్ లెస్ దెన్ 80 years ఉంటే 3 lakhs ఉంటుంది వాళ్ళ ఇన్కమ్. సో ఎగ్జాక్ట్ 60 years ఉంటే 3 lakhs విల్ బి ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. నెక్స్ట్ అప్ టు అబోవ్ 8 years మీన్స్ 8 years ఉంటే అబోవ్ 80 years ఉంటే మీకు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ వచ్చేసి 5 lakhs. ఇది ఎవరికి వస్తుంది? ఓన్లీ ద రెసిడెంట్ ఇండివిజువల్స్. సో ఈ కేసులో రెసిడెంట్ ఇండివిజువల్, ఈ కేసులో రెసిడెంట్ ఇండివిజువల్ అంటే మిగతా రిమైనింగ్ అందరికీ 2,50,000 వరకు మాత్రమే వస్తుంది. సో అందరికీ వాళ్ళకి నిల్ ట్యాక్స్ రేట్ పడుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ కేసెస్లో అబోవ్ 2,50,000 నుంచి 3 lakhs వరకు కానీ ఆర్ అబోవ్ 3,01,000 నుంచి 5 lakhs వరకు కానీ 5% ట్యాక్స్ రేట్ ఉంటుంది. అంటే అప్ టు 5 lakhs వరకు మీకు 5% ట్యాక్స్. సో 5 ఉందంటే 5% మాత్రం ట్యాక్స్ పడుతుంది. నెక్స్ట్ 5 నుంచి 10 lakhs వరకు 5 into 2 చేస్తే 10 వస్తుంది. సో 20% ట్యాక్స్ వేస్తాము. నెక్స్ట్ 5 అబోవ్ 10 lakhs ఉంటే 30% విల్ బి ద ట్యాక్సెస్. సో ఇండివిజువల్ కేసెస్లో రేట్స్ ఏమున్నాయి? 5, 10, 20, 5, 20, 30. సో 5, 20, 30. 5 వచ్చేసి అప్ టు 5 lakhs వరకు, అప్ టు 5 lakhs వరకు. 20 వచ్చేసి అప్ టు 10 lakhs వరకు. అబోవ్ 20 30%. నెక్స్ట్ ఒకవేళ మీరు ఇండివిజువల్స్ ఇండివిజువల్ కాకుండా HUF ఉంటే నాట్ ఆప్టింగ్ ఫర్ ప్రొవిజన్స్ ఆఫ్ అండర్ సెక్షన్ 115BACని ఆప్ చేసుకోకుండా 115BAC ఏమి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ని మీరు ఆప్ చేసుకోకుంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో మనకి ఇక్కడ ఎట్లయితే మనకి 3 ట్యాక్స్ రేట్ స్లాబ్ రేట్ ఉన్నావు అక్కడ 5 స్లాబ్ రేట్స్ ఏమో వస్తాయి అనుకుంటాను. నెక్స్ట్ ఫర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ AOP BOI ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్. సో HUFకి కానీ AOP కానీ BOI కానీ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్కి కానీ అదిలకి ఆ 5 lakhs 3 lakhs ఆ కాన్సెప్ట్ అనేది ఏమీ లేదు. 5 lakhs 3 lakhs కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అప్ టు 2,50,000 వస్తుంది. రిమైనింగ్ అన్నీ సేమ్ ఉంటుంది. అప్ టు 5 lakhs వరకు 5%, అప్ టు 10 lakhs వరకు 20%, అబోవ్ 10 lakhs నుంచి 30% విల్ బి ద స్లాబ్ రేట్. నెక్స్ట్ ఫర్మ్ LLP ఆర్ లోకల్ అథారిటీ వాళ్ళకి 30% విల్ బి ద ట్యాక్స్ రేట్ అంటే స్లాబ్ రేట్. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ నాట్ ఆప్టింగ్ ఫర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 115BAD. సో ఇది
కోఆపరేటివ్ సొసైటీకి 115 BAD అనేది ఒకటి ఉంటుంది. ఆ 115 BAD దట్ ఈస్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. ఆ ట్యాక్స్ రెజ్యూమ్ని అప్లై చేసుకోకుంటే వీళ్ళకి 10%, 20%, 30% పడుతుంది. 10% ఎప్పుడు వస్తుంది? అప్ టు 10,000 వరకు 10% వస్తుంది. అప్ 10,000 నుంచి 20% వరకు 20% పడుతుంది. అబౌవ్ 20,000 ఉంటే 30% విల్ బి ద ట్యాక్స్ రెజ్యూమ్. నెక్స్ట్, ఒకవేళ మీరు ఇండివిజువల్ కాకుండా హెచ్యుఎఫ్ కాకుండా ఆర్ఓసి ఏఓపి కాకుండా కంపెనీస్ ఉంటాయి. కంపెనీస్ నాట్ ఆప్టింగ్ సెక్షన్ 115 BAE ఆర్ 115 BAB ఇక్కడ వచ్చేసి 25% ఆ 30% అట్లా స్లాబ్ రేట్స్ ఉంటాయి. ఆ స్లాబ్ రేట్స్ని అప్లైకబుల్ చేసుకోకపోతే డొమెస్టిక్ కంపెనీనా ఫారిన్ కంపెనీనా చూసాము. డొమెస్టిక్ కంపెనీ అయితే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎవరిదైతే టోటల్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ 2021కి వచ్చేసి 400 crores ఉంటే వాళ్ళకి ట్యాక్స్ రేట్ 25% ఆఫ్ చేసుకోవచ్చు. ఆర్ డొమెస్టిక్ కంపెనీకి నార్మల్గా 30% స్లాబ్ రేట్ పడుతుంది అండ్ ఫారిన్ కంపెనీకి స్లాబ్ రేట్ 40%. దిస్ ఈజ్ స్లాబ్ రేట్ డైరెక్ట్ 40%, డైరెక్ట్ 30%, డైరెక్ట్ 25%. సో ఫ్లాట్ రేట్. నెక్స్ట్, సర్చార్జెస్. సర్చార్జ్ ఎట్లుంటుంది అంటే ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఏఓపీనా అదర్ దెన్ ఏఓపీ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ కంపెనీ హ్యాస్ మెంబర్స్ BOI ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్. సో అందరు ఇండివిజువల్కి సంబంధించి అదర్ దెన్ కంపెనీస్కి సంబంధించి ఉన్నప్పుడు సర్చార్జెస్ ఎట్లుంటాయి? సర్చార్జెస్లో వచ్చేసి మీకున్న రేట్స్ ఏమంటే టోటల్గా 10, 15, 25, 37 4 స్లాబ్ రేట్స్. టు 10, 15, 25, 37. 10 ఎప్పుడు, 25 ఎప్పుడు, 10 ఎప్పుడు, 15 ఎప్పుడు, 25 ఎప్పుడు, 37 ఎప్పుడు. అంటే ఎప్పుడైతే మీ యొక్క టోటల్ ఇన్కమ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇంక్లూడింగ్ ద డివిడెండ్ ఇన్కమ్ క్యాపిటల్ గెయిన్స్ అండర్ సెక్షన్ 111A, 112 అండ్ 112A దట్ ఈస్ మీ యొక్క గ్రేటర్ ఇన్కమ్ వచ్చేసి టోటల్ ఇన్కమ్ అంటే ఆఫ్టర్ ప్రొవైడింగ్ ద డిడక్షన్స్ అండర్ సెక్షన్ చాప్టర్ 6 వాటిని ప్రొవైడ్ చేసిన తర్వాత మీ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 50 lakhs దట్ ఈస్ గ్రేటర్ దెన్ 50 lakhs అది కూడా అప్ టు 1 crore ఉంటే మీకు 10% సర్చార్జ్ అనేది పడుతుంది. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీ ఇన్కమ్ అనేది ఈ సెక్షన్స్ ఏమి సపరేట్గా సెక్షన్స్ ఎందుకు చెప్పినారు అంటే ఈ సెక్షన్స్లో మీకు ట్యాక్స్ రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఒక కేసులో ఒక 15% వస్తుంది, ఒక కేసులో 20% వస్తుంది, ఒక కేసులో 20% ఉంటుంది, ఒక కేసులో 15% ఉంటుంది. ఆ కేసెస్కి సంబంధించి ఆ కేసెస్ యొక్క ట్యాక్స్ రేటే పడాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమంటారంటే బెనిఫిట్ ఏమంటే ఇవి హయ్యర్ రేట్ ట్యాక్స్, ఇది లోయర్ రేట్ ట్యాక్స్ అనుకోండి. ఈ లోయర్ రేటే అప్లికబుల్ చేస్తాం మొత్తానికి. ఒకవేళ ఇది లోయర్ రేటు అండ్ ఇది హయ్యర్ రేట్ అనుకోండి, రేట్ ఆఫ్ ఛార్జ్ ఏది ఛార్జ్ చేస్తామంటే లోయర్ ఛార్జ్కి రాసేసి రిమైనింగ్ దానికి హయ్యర్ రేట్ ఛార్జ్ చేస్తాము. సో ఇట్ ఈస్ బెనిఫిషియల్ టు ద అసెసీ అని చెప్పుకోవచ్చు. సో అప్ టు 1 crore నుంచి అబోవ్ 1 crore నుంచి అప్ టు 2 crores వరకు 15% సర్చార్జ్. సో ఫస్ట్ 10% సర్చార్జ్ అది ఎప్పుడు 50 lakhs to 1 crore అండ్ 1 crore to 2 crores వచ్చేసి 15%, 2 crores నుంచి 5 crores వచ్చేసి 25% విల్ బి ద ట్యాక్సెస్. అండ్ ఇక్కడ వచ్చేసి 25% అంటే హయ్యర్ రేట్. రిమైనింగ్ కొన్ని సెక్షన్స్కి మనకి ఈ సెక్షన్స్లో 111A, 112 అండ్ 112A దానికి రేట్ హైయెస్ట్ రేట్ వచ్చేసి 20%ని దాటదు. సో వీటికి 20% రేట్ దాటియము. సో నాట్ ఎక్సీడింగ్ 15%. నెక్స్ట్, వేర్ ఒకవేళ మీ ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 5 lakhs ఉంటే మీకు 37% విల్ బి ఆ సర్చార్జ్. అండ్ రిమైనింగ్ 4 దానికి ఏవైతే మీకు డివిడెండ్ ఇన్కమ్ ఉన్నా క్యాపిటల్ గెయిన్స్ ఉన్నా చార్జబుల్ అండర్ సెక్షన్ 11, 112A, 112A వాళ్ళకి రేట్ అనేది 15%కి ఎక్సీడ్ చేయము, నాట్ ఎక్సీడింగ్ 15%. నెక్స్ట్, ఇప్పుడు మనకి సర్చార్జెస్ ఏమేమి వచ్చేవి 10, 15, 25, 37. 10 ఎప్పుడు 50 lakhs to 1 crore, అబోవ్ 1 crore నుంచి 2 crores వరకు 15%, 2 crores నుంచి 5 crores వరకు 25%, అబోవ్ 5 crores ఉంటే 37% విల్ బి ద ట్యాక్స్ రేట్స్. సో ఆల్ ద కేసెస్ 111A, 112, 112A అండ్ వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 25 కేసు ఉంటే ఈ నాట్ కవర్డ్ అండ్ అబోవ్ కేసెస్ అన్నిటికీ 15% స్లాబ్ రేట్లోనే ఉంటాము. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఏఓపీ ఆఫ్ ఓన్లీ కంపెనీస్ హ్యాజ్ మెంబర్స్. సో ఒకవేళ ఏఓపీలో కంపెనీలో అందరూ మెంబర్స్ మాత్రమే ఉంటాయి, ఓన్లీ కంపెనీసే మెంబర్స్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 50 lakhs అనుకోండి అండ్ అప్ టు 1 crore ఉంటే 10% స్లాబ్ రేట్ వేసాము, అబోవ్ 1 crore ఉంటే మొత్తం 15% స్లాబ్ రేట్ వేసాము. సో ఫస్ట్ పర్సన్స్లో వచ్చేసి 4 స్లాబ్ రేట్స్ వచ్చినవి. ఏవి 10, 15, 25, 35, 37 అది కేసెస్. ఒకవేళ ఏఓపీలో అందరూ కంపెనీసే ఉంటే అప్పుడు కంపెనీస్ ఉంటే గ్రేటర్ దెన్ 50 lakhs, లెస్ దెన్ 1 crore ఉంటే 10% అండ్ గ్రేటర్ దెన్ 1 crore ఉంటే 15%. నెక్స్ట్,
ఫమ్ ఎల్ఎల్పికి అండ్ లోకల్ అథారిటీ వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 1 crore ఉంటే 12% మీద సర్చార్జ్. నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ అదర్ దెన్ కోఆపరేటివ్ సొసైటీ ఆప్టింగ్ ఫర్ 115BAD. సో 115BAD ఆప్ చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో బ్యాడ్ని ఎవరు ఆప్ చేసుకోకుంటే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ వచ్చేసి 50 lakhs ఆర్ బట్ 10 crores ఉంటే అప్పుడు 7% సర్చార్జ్ పడుతుంది. అండ్ గ్రేటర్ దెన్ 10 crores ఉంటే 12% స్లాబ్ రేట్ పడుతుంది. ఇదే సేమ్ కంపెనీస్కి కూడా ఉంటుంది. కంపెనీస్లో అదర్ దెన్ డొమెస్టిక్ కంపెనీస్కి సంబంధించి ఆప్టింగ్ ఫర్ సెక్షన్ 115BA 115BAB ఆ సెక్షన్స్ ఆప్ చేసుకుంటే ఆ సెక్షన్ ప్రకారమే పడుతుంది. అండ్ ఆ సెక్షన్ ప్రకారం ఆప్ చేసుకున్న వాళ్ళకి ఈ సర్చార్జ్కి సంబంధించి సంబంధం లేకుండా ఈ సర్చార్జ్ ఎట్లుంటుంది, టోటల్ ఇన్కమ్ వచ్చేసి గ్రేటర్ దెన్ 1 crore ఉంటుంది. అప్ టు 10 crores వరకు 7% స్లాబ్ రేటు. అండ్ వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది గ్రేటర్ దెన్ 10 crores ఉంటే 12% స్లాబ్ రేట్ పడుతుంది. ఒకవేళ అది ఫారిన్ కంపెనీ అయితే సర్చార్జ్ అనేది డిఫరెంట్. ఎందుకు సర్చార్జ్ డిఫరెంట్? ఆల్రెడీ ట్యాక్స్ రేట్ అనేది 40% ఉంది. సో హైయెస్ట్ 48% తీసుకుంటాం. ఈవెంతో ఇక్కడ 7% వేసుకుంటే 5% మాత్రమే మీకు లాభం వస్తుంది. బట్ ఆ రేట్లో పోవడం వల్ల 10% అనేది ఆల్రెడీ ఎక్సెస్ కలెక్ట్ చేస్తున్నాము కాబట్టి, అంటే నార్మల్గా మన ఇండియా కంపెనీకి 30% మాత్రమే హైయెస్ట్ స్లాబ్ రేట్ అయితే అండ్ ఫారిన్ కంపెనీకి 40% విల్ బి ద స్లాబ్ రేట్. సో అందుకోసమే సర్చార్జ్ రేట్ అనేది తగ్గించిన. సర్చార్జ్ రేట్ ఎంత 2% ఒకటి 5% ఒకటి. 2% ఎప్పుడు 1 crore నుంచి 10 crores వరకు చేసుకునేటప్పుడు, గ్రేటర్ దెన్ 1 crore నుంచి 10 crores చేసుకునేంత వరకు. ఒకవేళ వాళ్ళు గ్రేటర్ దెన్ 10 crores చేసుకుంటే 5% విల్ బి ద స్లాబ్ రేట్. సో ఇండివిజువల్ కేసెస్లో వచ్చినవి 4 రేట్లు, కంపెనీస్లో వచ్చినవి 2 రేట్స్. ఇండివిజువల్ వచ్చినవి 4 రేట్లు ఏవి 10, 15, 25, 37. అండ్ ఇక్కడ వచ్చిన 2 రేట్స్ ఏవి 7, 12. అండ్ ఒకవేళ ఫారిన్ కంపెనీ అయితే 2, 5 విల్ బి ద రేట్స్. నెక్స్ట్ రిబేట్ అండర్ సెక్షన్ 87లో రిబేట్ ఏముంటుంది? రిబేట్ వచ్చేసి అప్ టు 12,500 ఫర్ రెసిడెంట్ ఇండివిజువల్ హ్యావింగ్ టోటల్ ఇన్కమ్ అప్ టు 5 lakhs. సో మీ యొక్క ఇన్కమ్ అనేది అప్ టు 5 lakhs మాత్రమే ఉంటే మీకు 12,500 బెనిఫిట్ వస్తుంది. అండ్ మీ యొక్క ఇన్కమ్ 5 lakhs 1 rupee ఉంటే 12,500 బెనిఫిట్ అనేది రాదు. నెక్స్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ విల్ బి 4%. సో 4% ఇన్కమ్ అండ్ హెల్త్ ఛార్జ్ వేసుకుంటాము. ఇది ఎప్పుడు వేసాము? ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చార్జ్ అన్నీ వేసిన తర్వాత లాస్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది ఒకటి వేయాలి. దిస్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫస్ట్ చాప్టర్. అండ్ రిమైనింగ్ సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ అన్ని కంటిన్యూ చేస్తాను. ఎవరైనా ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా స్టార్ట్ చేసుకోండి.